హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం చాలా ఈజీగా టేస్టీగా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మీకు కూడా చికెన్ బిర్యానీ అంటే ఇష్టమా? అయితే చికెన్ బిర్యానీ చేసుకుందాం రండి. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా ఒక పెద్ద అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. చెక్క, లవంగ, బిర్యానీ ఆకు ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకున్నాక మంచి అరోమా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్లైస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కట్ చేస్తున్నప్పుడు కలర్లో నుంచి వాటర్ రాకుండా మీకు ఒక టిప్ చెప్తాను, వినండి. ఆనియన్స్ ముందుగా వాటర్లో సోక్ చేసి కట్ చేస్తే కలర్లో నుంచి నీళ్లు రాకుండా సేఫ్గా ఉంటాం. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులో పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక అందులో కొన్ని జీడిపప్పులు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో కోకోనట్ పేస్ట్ అంటే పచ్చి కొబ్బరికాయ ఉంటుంది కదా, అది కట్ చేసుకొని పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులో కట్ చేసుకున్న టొమాటోస్ యాడ్ చేయాలి. టొమాటోస్ సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత అందులో పుదీనా మరియు కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక అందులో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోండి. చికెన్ మ్యారినేట్ చేసే వీడియో స్కిప్ అయిందండి, నేను మీకు ప్రాసెస్ చెప్తాను. చికెన్ మ్యారినేషన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను, మ్యారినేషన్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్లో చికెన్ తీసుకొని వాష్ చేసుకొని బాగా అందులో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా వేసి మ్యారినేషన్ చేసుకోండి. ఇప్పుడు కుక్ అవుతున్న చికెన్లో లెమన్ జ్యూస్ వేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేయండి. కుక్ చేసుకున్నాక మళ్ళీ ఇంకోసారి కలపండి, లిడ్ తీసి కలుపుకోండి. ఎందుకంటే అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు లిడ్ పెట్టేసేయండి. కుక్ చేసుకున్నాక అందులో 1 kgకి 3 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్నాక అందులో రాక్ సాల్ట్ వేసి మిక్స్ చేయండి. టేస్ట్కి సరిపడా రాక్ సాల్ట్ వేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఇంకోసారి కలిపి బాయిల్ అయ్యేంత వరకు తెరల కాగాలి ఈ వాటర్. అలా తెరల కాగే వరకు బాయిల్ చేయండి లిడ్ పెట్టుకొని. మిక్స్ చేసుకొని ఒకసారి లిడ్ పెట్టేయండి. లిడ్ పెట్టేసుకున్నాక ఒక 5 మినిట్స్ ఉన్నాక ఇలా వాటర్ తెల్ల కాగుతాయి కదా, అలా బాయిల్ అవుతున్నప్పుడు అందులో ముందుగా మనం సోక్ చేసుకున్న రైస్ వేసుకొని అలా మొత్తం రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేయకూడదు, మళ్ళీ రైస్ విరిగిపోతుంది. నార్మల్గా మిక్స్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేయండి. లిడ్ పెట్టుకున్నాక ఒక 5 మినిట్స్ ఆగి తీసి మళ్ళీ కలపండి. మళ్ళీ లిడ్ పెట్టేయండి. ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత
టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Until then, take care. Bye.